ప్రెస్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7న ఆటో యూనియన్ జేఏసీ తలపెట్టిన బంద్కు మద్దతుగా మల్లంపల్లి శ్రీ చైతన్య ఆటో డ్రైవర్స్ యూనియన్ కూడా బంద్ విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా యూనియన్ అధ్యక్షుడు కోగిల శ్రీనివాస్ మాట్లాడారు. వారి ప్రధాన డిమాండ్లు ఉచిత బస్సు ప్రయాణాన్ని వెంటనే నిలిపివేయాలి, ఆటో డ్రైవర్స్కి ఇస్తామన్న వృత్తి వెంటనే ప్రకటించాలి, ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆత్మహత్య చేసుకున్న రోడ్డు మీద పడ్డ డ్రైవర్ల కుటుంబాన్ని వెంటనే ఈ ప్రభుత్వం ఆదుకోవాలని, లేని యెడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ఆటో యూనియన్ మల్లంపల్లి అధ్యక్షులు కోగిల శ్రీనివాస్, రవి, రమేష్, సురేష్, నరేష్, మున్నా, బబ్లు, డ్రైవర్లు తదితర ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు తలపెట్టినటువంటి బంద్లో భాగంగా ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికులు కూడా వాళ్ళు బంద్ స్వచ్ఛందంగా బంద్ చేసుకొని ఈరోజు కూడా ఆ యొక్క జేఏసీ కూడా వాళ్ళు మద్దతు తెలపడం జరిగింది. సో ఈ యొక్క జేఏసీ బంద్ ఎందుకు ఇచ్చింది, ఈ యొక్క కార్మికులు ఎటువంటి ఇబ్బంది పడతారో సరే వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7న జేఏసీ బంద్ పిలుపు మేరకు మల్లంపల్లి శ్రీ చైతన్య ఆటో యూనియన్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ బంద్లో పాల్గొనడం జరిగింది. మా యొక్క డిమాండ్స్: ఉచిత బస్సు వెంటనే రద్దు చేయాలి, ప్రతి ఆటో డ్రైవర్స్కు ఇస్తానన్న 15,000 సహాయ భృతి వెంటనే విడుదల చేయాలి. ఈ ఫ్రీ బస్సు వలన కొన్ని వేల లక్షల కుటుంబాలు రోడ్డుపై పడి జీవనోపాధి కోల్పోవడం జరిగింది. ఈ ఫ్రీ బస్సు వల్ల ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్లు కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని మా ఆటో డ్రైవర్ల సంఘం తరఫున తెలియజేస్తున్నాం. ఓకే, అందరికీ నమస్కారం అండి. మా యొక్క ప్రెసిడెంట్ శ్రీ చైతన్య ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వారు మాట్లాడిన విధంగా మాకు ఈ యొక్క ఆటో డ్రైవర్ల ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా మాకు ఇంకో డిమాండ్ ఉండడం జరిగింది. ఈ ఫ్రీ బస్సు వలన వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడడం జరిగింది. అలాంటి కుటుంబాలను వెంటనే ఈ యొక్క ప్రభుత్వం వెంటనే ఆదుకొని సహాయం చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా జేఏసీ బంద్ ప్రకటించిన దానికి మేము మద్దతు తెలుపుతూ ఈరోజు బంద్ను విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం మాకు ఇస్తానన్న 15,000 రూపాయల సాయం వెంటనే చేయాలి, ఈ ఫ్రీ బస్సును వెంటనే ఎత్తివేయాలి. లేని యెడల జేఏసీతో పాటు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలను కలుపుకొని ఈ యొక్క బంద్ను పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి మేము ఎలాంటి వెనుకాడబోమని ఈ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిస్తున్నాం. సో విన్నారు కదండి ఒక ఆటో డ్రైవర్ ఆవేదన. సో ప్రభుత్వం కూడా ఇప్పుడైనా స్పందించి ఈ యొక్క బాధిత కుటుంబాలకు కావచ్చు, ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు కూడా ప్రభుత్వం వేయించే తక్షణమే వారి యొక్క డిమాండ్లు నెరవేర్చాలని మనం కూడా కోరుకుంటూ కెమెరా పర్సన్ బబ్లుతో భాస్కర్, ప్రెస్ న్యూస్, ములుగు.